అందరికీ నమస్కారం. మన పురాణాలు, ఇతిహాసాలు కేవలం కథలు మాత్రమే కావు. అవి మన జీవితానికి దిశానిర్దేశం చేసే దీపస్తంభాలు. కథా కాలక్షేపం వెనుక ఎంతో గంభీరమైన ధర్మ సూత్రాలు దాగి ఉంటాయి. అందుకే మన పెద్దలు ధర్మో రక్షతి రక్షితః అని చెప్పారు. అంటే మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఆ పరమేశ్వరుడు మనకు ఈ జన్మని ఇచ్చింది కేవలం తినడానికి, నిద్రపోవడానికి మాత్రమే కాదు, మనలోని వివేకాన్ని మేల్కొల్పుకుని సత్య మార్గంలో నడవడానికి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథను చెప్పబోతున్నాను. ఇది ఒక మనిషి తన మేధస్సుతో సంపదను సృష్టించి ఆ సంపద అనే మత్తులో పడి భగవంతుడిని, తోటి మనుషులను ఎలా మర్చిపోయాడో వివరించే కథ. ఇక ఆలస్యం చేయకుండా అరణ్యంలోని ఆ వృద్ధ కొంగ చెప్పేలోతైన ఆధ్యాత్మిక అంతరార్థం గల ఆ కథా ప్రవాహంలోకి వెళ్దాం. అది ఒక సుందరమైన అరణ్యం. ఆ అరణ్యం మధ్యలో ఒక స్వచ్ఛమైన సరస్సు ఉంది. ఆ సరస్సు ఒడ్డున ఒక ముసలి కొంగ ఒంటరిగా నిలబడి ధ్యానం చేసుకుంటోంది. దాని రెక్కలు కాలక్రమేణా తెల్లగా మారిపోయాయి. కళ్ళు లోతైన అనుభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అప్పుడే అక్కడికి ఒక యువ రాజహంస ఎగురుకుంటూ వచ్చింది. ఆ రాజహంస ఎంతో అందంగా ఉన్నప్పటికీ దాని మనసులో ఏదో అలజడి, ఏదో తెలియని అశాంతి కనిపిస్తోంది. ఆ రాజహంస వృద్ధ కొంగ వద్దకు వచ్చి, స్వామీ, నేను ఈ లోకమంతా తిరిగాను. ఎందరో రాజులను, ధనవంతులను చూశాను. కాని ఎక్కడా నాకు నిజమైన సంతోషం కనిపించలేదు. అందరూ ఏదో ఒకదానికోసం పరిగెడుతూనే ఉన్నారు. అసలు మనిషికి సంతృప్తి అనేది ఎందుకు ఉండదు? అసలు ఈ సంపద, అధికారం మనిషిని ఎలా మారుస్తాయి అని అడిగింది. వృద్ధ కొంగ నెమ్మదిగా కళ్ళు తెరిచి, పిన్న వయసులోనే చాలా లోతైన ప్రశ్న అడిగావు. మనిషి తనను తాను ఒక పంజరంలో బంధించుకుంటాడు. ఆ పంజరం ఇనుపది అయితే వదిలించుకోవడం సులభం. కాని అది బంగారు పంజరమైతే అది తనను బంధించిందని మనిషి గుర్తించడానికే యుగాలు పడుతుంది. దీని గురించి నీకు దేవదత్తుడు అనే ఒక పండితుడి కథ చెప్పాలి. ఈ కథ వింటే నీకు అర్థమవుతుంది. మనిషి ఆశ ఎలా అత్యాశగా మారుతుందో, ఆ అత్యాశ మనిషిని ఎలా పాతాళానికి తొక్కుతుందో. వృద్ధ కొంగ కథ చెప్పడం ప్రారంభించింది. ఒక పురాతన నగరంలో దేవదత్తుడు అనే యువకుడు ఉండేవాడు. అతను అపారమైన మేధావి, వేదశాస్త్ర కోవిదుడు. కాని అతని దురదృష్టమేమిటంటే అతను అత్యంత పేదరికంలో పుట్టాడు. చిరిగిన వస్త్రాలు, పూట గడవని స్థితి. అయినప్పటికీ అతని మనసులో ఒకే ఒక సంకల్పం ఉండేది. నేను గొప్ప ధనవంతుడిని కావాలి, నా పేదరికాన్ని తుడిచేయాలి, సమాజంలో నలుగురికి సహాయం చేయాలి. దేవదత్తుడు ప్రతిరోజూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థించేవాడు. ఓ భగవంతుడా, నాకు కేవలం నా ఆకలి తీర్చుకోవడానికి కాకుండా ఈ లోకంలోని ఆకలిని తీర్చే శక్తిని ప్రసాదించు. నేను సంపాదించే ప్రతి పైసా ధర్మ మార్గంలోనే ఖర్చు చేస్తాను అని మొక్కుకునేవాడు. అతని భక్తిలో ఎటువంటి కపటం లేదు. అతని ప్రార్థనలో ఎటువంటి స్వార్థం లేదు. కాని కాలం గడిచే కొద్దీ చుట్టుపక్కలవారు అతన్ని చూసి నవ్వేవారు. చదువుకుంటే సరిపోదు దేవదత్తా, అదృష్టం ఉండాలి. నీలాంటివాడికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడనుకోవడం అవివేకం అనేవారు. వారి మాటలు దేవదత్తుడిని గాయపరిచేవి. ఆ గాయం నుండే ఒక బలమైన కోరిక పుట్టింది. అది కేవలం సంపాదించాలనే కోరిక కాదు, తనను తక్కువ చేసిన లోకానికి తాను ఎవరో నిరూపించాలనే కసి. మాయా విద్య మరియు సిద్ధుడి దర్శనం. ఒకనాడు దేవదత్తుడు అడవిలో తపస్సు చేసుకుంటున్న సమయంలో అతనికి ఒక తేజోవంతుడైన సిద్ధుడు కనిపించాడు. ఆ సిద్ధుడి కళ్లలో అగ్ని లాంటి శక్తి ఉంది. దేవదత్తుడి నిబద్ధతను చూసిమెచ్చిన ఆ సిద్ధుడు అతనికి ఒక అరుదైన మాయా విద్యను ఉపదేశించాడు. అదే స్పర్శవేది విద్య. అంటే ఏ లోహాన్ని అయినా సరే ఒక ప్రత్యేకమైన మూలికా ద్రవం సహాయంతో స్వచ్ఛమైన బంగారంగా మార్చగల రహస్యం. సిద్ధుడు ఆ విద్యను ఇస్తూ ఒక హెచ్చరిక చేశాడు. నాయనా దేవదత్తా, ఈ విద్యను నువ్వు లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తే నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాని ఎప్పుడైతే నీ మనసులో స్వార్థం ప్రవేశిస్తుందో ఈ బంగారమే నీకు మృత్యువు అవుతుంది. గుర్తుంచుకో,
బంగారం బరువును మోయడం సులభం, కాని దానివల్ల కలిగే అహంకారాన్ని మోయడం చాలా కష్టం. దేవదత్తుడు ఆ సిద్ధుడి పాదాలకు నమస్కరించి, స్వామీ, నేను మీ మాటను ఎప్పటికీ మరువను. ఈ సంపద నా కోసం కాదు, ఆకలితో ఉన్న ఆర్తుల కోసం అని ప్రతిజ్ఞ చేశాడు. మొదటి విజయం మరియు ధర్మ ప్రచారం. దేవదత్తుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు. రహస్యంగా ఒక ప్రయోగం చేశాడు. ఒక ఇనుప ముక్కను తీసుకుని సిద్ధుడు చెప్పిన ద్రవాన్ని పూయగానే అది కళ్ళు మిరుమిట్లు గొలిపే బంగారంగా మారిపోయింది. అతని ఆనందానికి అవధులు లేవు. మరుసటి రోజు అతను ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన ధనంతో గ్రామంలోని పేదలకు అన్నదానం చేశాడు. ఊరంతా దేవదత్తుడిని పొగడటం మొదలుపెట్టారు. దేవదత్తుడు సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల ప్రతరూపం. అతనివల్ల మన కష్టాలు తీరాయి అని జనం చెప్పుకోవడం మొదలుపెట్టారు. గమనిక, మిత్రులారా, ఈ కథ వింటున్నప్పుడు మీకు కూడా దేవదత్తుడిలాంటి గొప్ప మనసు కలగాలని కోరుకుంటున్నాను. ఈ విజ్ఞానాన్ని, నీతిని అందరికీ చేరవేయడానికి మా వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అహంకారపు మొలకలు. కొన్ని నెలలు గడిచాయి. దేవదత్తుడి పేరు నలుదిశలా వ్యాపించింది. ఇప్పుడు అతను సామాన్యమైన ఇంట్లో ఉండటం లేదు. ఒక పెద్ద భవనాన్ని నిర్మించుకున్నాడు. మొదట పేదల కోసం బంగారం చేసిన దేవదత్తుడు ఇప్పుడు తన భవనంలోని గోడలకు బంగారు పూత పూయడం మొదలుపెట్టాడు. అతని ఆలోచనల్లో మార్పు రావడం మొదలైంది. నేను ఇంత కష్టపడి బంగారం తయారు చేస్తుంటే ఊరివారు ఎటువంటి శ్రమ లేకుండా అనుభవిస్తున్నారు. వారు నన్ను దేవుడిలా చూస్తున్నారా లేక నా ధనాన్ని చూసి వస్తున్నారా అనే సందేహం అతని మనసులో బీజం వేసింది. ఒకప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునే దేవదత్తుడు ఇప్పుడు ఈ బంగారం నా విద్య వల్ల పుడుతోంది, నా మేధస్సు వల్ల వస్తోంది అని గర్వపడటం మొదలుపెట్టాడు. తన ప్రార్థనల్లో దేవా, నాకు శక్తినివ్వు అనే బదులు నాకున్న శక్తిని చూడు అని మనసులో అనుకునే స్థాయికి చేరుకున్నాడు. కాలం గడుస్తున్న కొద్దీ దేవదత్తుడి ప్రవర్తనలో వింత మార్పులు రాసాగాయి. ఒకప్పుడు ఊరి ప్రజల ఆకలి తీర్చడమే పరమార్థంగా భావించిన అతను ఇప్పుడు తన ఇంటికి వచ్చే పేదవారిని చూసి అసహించుకోవడం మొదలుపెట్టాడు. వీరంతా నా బంగారాన్ని దోచుకోవడానికి వస్తున్న దొంగలు అని అతని మనసులో ఒక బలమైన ముద్ర పడిపోయింది. అతను తన భవనం చుట్టూ ఎత్తైన గోడలు నిర్మించాడు. ఆ గోడలపై పదునైన ఇనుప కంచెలు ఏర్పాటు చేశాడు. ప్రతిరోజూ రాత్రిపూట అతను తన గదిలో కూర్చుని లోహాలను బంగారంగా మార్చే పనిలో నిమగ్నమయ్యేవాడు. అతని గది నుండి వచ్చే ఆ కాంతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయేవారు. కాని ఆ కాంతి వెనుక ఉన్న దేవదత్తుడి హృదయం మాత్రం చీకటమేమవుతోందని ఎవరూ గుర్తించలేదు. ఒకనాడు అతని భార్య సుమతి అతని వద్దకు వచ్చి, నాథా, మన దగ్గర ఇప్పుడు 7 తరాలకు సరిపడా సంపద ఉంది. ఇకనైనా ఈ రాత్రి పగలు కష్టపడటం మానేసి మన పిల్లలతో సమయం గడపండి. మీ కళ్ళు నిద్రలేక ఎర్రబడిపోయాయి, మీ ముఖంలో ఒకప్పటి ప్రశాంతత లేదు అని ప్రాధేయపడింది. దేవదత్తుడు ఆమెను తీక్షణంగా చూస్తూ, నీకేం తెలుసు సుమతి, ఈ లోకం చాలా మోసపూరితమైనది. సంపద ఉన్నప్పుడే గౌరవం ఉంటుంది. ఈ బంగారం తరిగిపోతే నన్ను ఎవరూ పట్టించుకోరు. నీకు కూడా నా సంపద మీద కన్ను పడిందా? అందుకే నన్ను పని ఆపమంటున్నావా అని గద్దించాడు. అతని నోటి నుండి వచ్చిన ఆ మాటలు సుమతి గుండెను గాయపరిచాయి. తన ప్రాణ సమానమైన భర్త తననే అనుమానించడం ఆమె తట్టుకోలేకపోయింది. గతంలో దేవదత్తుడు ప్రతి పని ప్రారంభించే ముందు ఆ పరమశివుడిని స్మరించేవాడు. కాని ఇప్పుడు అతనికి దేవుడి కంటే తన గదిలోని బంగారు కడ్డీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేవుడు నాకు ఈ విద్యని ఇచ్చాడు కావచ్చు, కాని దాన్ని బంగారంగా మారుస్తోంది నా శ్రమ కదా. నేను లేకపోతే ఈ విద్యకు విలువ ఏముంది అని అతను తర్కించడం మొదలుపెట్టాడు. మనుషులను సృష్టించిన దేవుడి కంటే మనుషులు సృష్టించిన ధనమే గొప్పదని అతను నమ్మడం ప్రారంభించాడు. ఇది అతని పతనానికి మొదటిమెట్టు. ఆధ్యాత్మికతను వదిలి కేవలం భౌతిక సంపద వెంట పరిగెత్తే వ్యక్తి చివరికి తన ఆత్మను కూడా కోల్పోతాడని పెద్దలు చెబుతుంటారు. మిత్రులారా, మనిషికి సంపాదన ముఖ్యం కావచ్చు, కాని సంస్కారం అంతకంటే ముఖ్యం. దేవదత్తుడి జీవితం మనకు నేర్పే
ఈ గొప్ప పాఠాలను మీరు కూడా గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవదత్తుడు ఇప్పుడు ఒక సాధారణ మనిషిలా కాకుండా ఒక చక్రవర్తిలా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. నగరం వెలుపల ఒక కొండపై అపారమైన వైభవంతో ఒక బంగారు కోటను నిర్మించాడు. ఆ కోటకు 100 గదులు ఉన్నాయి. ప్రతి గదికి ఒక ప్రత్యేకమైన తాళం చెవి ఉంది. ఆ కోటలోకి ప్రవేశించాలంటే ఎన్నో అంచెల భద్రతను దాటాలి. అతను తన కోటలోని పరిచారకులను కూడా నమ్మేవాడు కాదు. ప్రతిరోజూ వారిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపేవాడు. అతనికి నిద్రలో కూడా ఎవరో నా బంగారాన్ని దొంగలిస్తున్నారు అనే పీడకలలు వచ్చేవి. దీనివల్ల అతను సరిగ్గా తినడం, పడుకోవడం మానేశాడు. అతని శరీరం కృశించిపోయింది కాని అతనిలోని అత్యాశ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సిద్ధుడు చెప్పిన మాటలు అతని గుర్తున్నా, బంగారం బరువును మోయడం సులభం, కాని అహంకారాన్ని మోయడం కష్టం అనే సూత్రాన్ని అతను విస్మరించాడు. అతను ఒక బంగారు పంజరాన్ని నిర్మించుకున్నాడు. అందులో తనే ఖైదీ అని అతనికి తెలియదు. దేవదత్తుడు నిర్మించుకున్న ఆ బంగారు కోట ఇప్పుడు ఒక నిశ్శబ్ద శ్మశానంలా మారింది. అందులో సంపద ఉంది, కాని సంతోషం లేదు. వైభవం ఉంది, కాని ఆత్మీయత లేదు. ఒకనాడు దేవదత్తుడు తన ఏకైక కుమారుడు తన వద్దకు వచ్చి ఆడుకోవాలని ప్రయత్నిస్తే ఆ బిడ్డను కూడా అతను అనుమానంతో చూశాడు. వీడు నా దగ్గరకు వస్తోంది ప్రేమతో కాదు, నా చేతిలో ఉన్న బంగారు నాణేల కోసం అని కొడుకును విసిరికొట్టాడు. ఆ బిడ్డ కళ్లలో నీళ్లు తిరిగాయి. సుమతి తన బిడ్డను గుండెలకు హత్తుకుని, దేవా, మాకు ఈ బంగారం వద్దు, మా పాత దేవదత్తుడిని మాకు తిరిగి ఇచ్చే అని ఆ దేవుడిని వేడుకుంది. కాని దేవదత్తుడు ఇప్పుడు ఏ ప్రార్థనలను వినే స్థితిలో లేడు. అతనికి వినిపించేదల్లా కేవలం బంగారు నాణేల గలగలలు మాత్రమే. ఒకప్పుడు సిద్ధుడు ఇచ్చిన ఆ మాయాద్రవం ఇప్పుడు దాదాపు అయిపోవచ్చింది. ఇది దేవదత్తుడిని మరింత ఆందోళనకు గురిచేసింది. ద్రవం అయిపోతే నేను మళ్లీ పేదవాడిని అయిపోతాను. ఈ లోకం నన్ను చూసి నవ్వుతుంది. ఎలాగైనా ఆ సిద్ధుడిని మళ్లీ వెతకాలి, ఆ విద్యను పూర్తిగా నా సొంతం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. దేవదత్తుడు తన రాజభోగాలను వదిలి ఆ సిద్ధుడిని వెతుకుతూ అడవిలోకి బయలుదేరాడు. కాని ఈసారి అతను వెళ్తోంది భక్తితో కాదు, అధికారంతో. అతను అడవిలోకి వెళుతూ తన వెంట 100 మంది సైనికులను, సేవకులను తీసుకువెళ్లాడు. అడవిలోని జంతువులను, ప్రకృతిని అతను లెక్క చేయలేదు. చాలా రోజుల ప్రయాణం తర్వాత అతనికి మళ్లీ అదే సిద్ధుడు ఒక పాత శివాలయం వద్ద ధ్యానంలో కనిపించాడు. దేవదత్తుడు గుర్రం దిగి సిద్ధుడి వద్దకు వెళ్లి నమస్కరించడానికి బదులు గర్వంగా నిలబడి, మహాత్మా, మీరు ఇచ్చిన విద్య నాకు చాలా తక్కువైంది. నాకు ఆ ద్రవం తయారీ విధానం మొత్తం నేర్పండి. అందుకు ప్రతిఫలంగా మీకు ఎంత బంగారం కావాలో అడగండి, ఇస్తాను అన్నాడు. సిద్ధుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని చూపుల్లో కరుణ లేదు, కేవలం హెచ్చరిక ఉంది. నాయనా దేవదత్తా, జ్ఞానాన్ని ధనంతో కొనాలని చూస్తున్నావా? నేను నీకు ఇచ్చింది ఒక పరీక్ష, నువ్వు అందులో విఫలమయ్యావు. సంపదను పంచుతావు అనుకుంటే నిన్ను నువ్వే పంజరంలో బంధించుకున్నావు. నీ కోరిక తీరదు సరికదా, నీకున్నది కూడా కోల్పోయే సమయం ఆసన్నమైంది అని పలికాడు. దేవదత్తుడు కోపంతో రగిలిపోయాడు. నా దగ్గర సైన్యముంది, అధికారం ఉంది. మీరు నాకు చెప్పకపోతే బంధిస్తాను అని బెదిరించాడు. సిద్ధుడు నవ్వి, ప్రకృతిని ఎవరూ బంధించలేరు. నీ విధి నీ కోటలోనే రాసిపెట్టి ఉంది. వెళ్ళు అని మాయమయ్యాడు. నిరాశతో, ఆగ్రహంతో దేవదత్తుడు తన కోటకు తిరిగి వచ్చాడు. అప్పటికే అక్కడ వాతావరణం మారిపోయింది. అతను లేని సమయంలో శత్రువులు కోటపై దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిసి అతను మరింత భయపడ్డాడు. తన బంగారాన్ని రక్షించుకోవడానికి అతను కోటలోని 100 గదులకు 100 తాళాలు వేసి ఆ 100 తాళం చెవులను తన నడుముకే కట్టుకున్నాడు. ఒక రాత్రి ఆకాశం మేఘావృతమే ఉంది. దేవదత్తుడు తన గదిలో బంగారాన్ని లెక్కపెట్టుకుంటూ ఉండగా అకస్మాత్తుగా కోటలోని వంటశాల వైపు నుండి మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించాయి.
సేవకులందరూ ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. కాని దేవదత్తుడు అతను బయటకు వెళ్లడానికి బదులు తన ప్రతి గదిలోని బంగారాన్ని తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు. గది తలుపులు తీయడానికి 100 తాళం చెవులలో సరైనది ఏదో అతనికి అర్థం కావడం లేదు. పొగ కమ్ముకుంటోంది, ఊపిరి ఆడటం లేదు. కాని అతని చేతులు మాత్రం బంగారు కడ్డీలను వదలడం లేదు. మిత్రులారా, మనిషి అంతిమ క్షణాల్లో కూడా తన సంపదనే నమ్ముకుంటే ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని ఈ కథ చెబుతోంది. ఈ లోతైన సత్యాన్ని మీరు గ్రహించండి. ఈ కథ మీకు నచ్చుతున్నట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మంటలు దేవదత్తుడి గది వరకు వచ్చాయి. అతని చుట్టూ ఉన్న బంగారమంతా వేడికి కరుగుతోంది. సిద్ధుడు చెప్పిన మాటలు అతని చెవుల్లో మోగుతున్నాయి. బంగారమే నీకు మృత్యువు అవుతుంది. అతను గమనించాడు. తను ప్రాణంగా దాచుకున్న ఆ బంగారమే ఇప్పుడు ద్రవంగా మారి గది గడపను మూసేస్తోంది. బయటకు వెళ్లే దారి లేదు. తను కట్టుకున్న ఆ బంగారు కోట ఇప్పుడు అతనికి ఒక బంగారు సమాధిగా మారింది. ఆ కష్టకాలంలో అతనికి ఏ నాణేలు సహాయం చేయలేదు, ఏ సంపద ప్రాణం పోయలేదు. అతను దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ, దేవా, నన్ను క్షమించు, నాకు ఈ బంగారం వద్దు, నా ప్రాణం కాపాడు అని అరిచాడు. కాని ఆ ప్రార్థన చేయడానికి చాలా సమయం పట్టింది. అహంకారం తగ్గినప్పుడు కాని నిజమైన దేవుడు కనిపించడు. మంటల వేడికి కోటలోని పాలరాతి శిలలు సైతం పగలిపోతున్నాయి. దేవదత్తుడు తన ప్రాణ సమానంగా చూసుకున్న బంగారు కడ్డీలు ఇప్పుడు కరిగి లావాలాగా ప్రవహిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను ఏ బంగారాన్ని అయితే తన రక్షణగా భావించాడో అదే బంగారం ఇప్పుడు అతని గది ద్వారానికి అడ్డంగా ఒక గోడలా పేరుకుపోయింది. బయటకు వెళ్లడానికి ఒక్క అంగుళం కూడా దారిలేదు. ఆ క్షణంలో దేవదత్తుడికి అర్థమైంది. తను సంపాదించిన సంపద తనను కాపాడటం లేదు సరికదా, తను తప్పించుకోకుండా బంధిస్తోంది. గదిలో ఊపిరి ఆడని పొగ కమ్ముకుంది. కళ్ళు మండుతున్నాయి. అతను తన నడుముకున్న ఆ 100 తాళం చెవుల గుత్తిని చూసుకున్నాడు. ఆ తాళం చెవులే అతని గర్వానికి గుర్తులు. కాని ఇప్పుడు ఏ ఒక్క తాళం చెవి కూడా ఆ కరిగిన బంగారు ద్వారాన్ని తెరవలేదు. ఓ పరమేశ్వరా అని గట్టిగా అరిచాడు దేవదత్తుడు. నేను ఎంతటి మూర్ఖుడిని! ఇన్ని రోజులు నేను కూడబెట్టినది ఐశ్వర్యం కాదు, నా చుట్టూ నేనే నిర్మించుకున్న మృత్యుపాశం. నా భార్య మాట వినలేదు, నా బిడ్డ కన్నీళ్లు చూడలేదు. సిద్ధుడు హెచ్చరించిన అహంకారంతో కళ్ళు మూసుకుపోయాను. దేవా, ఒక్కసారి, కేవలం ఒక్కసారి నా కుటుంబ ముఖం చూసే అవకాశం నివ్వు. ఈ కోట వద్దు, ఈ బంగారం వద్దు, నాకు నా ప్రాణం వద్దు. కాని నా తప్పును క్షమించు అని నేలమీద పడి ఏడ్చాడు. దేవదత్తుడు స్పృహ కోల్పోయే స్థితిలో ఉండగా అకస్మాత్తుగా ఆ గదిలోకి ఒక చల్లని గాలి వీచింది. మంటల మధ్య నుండి అదే సిద్ధుడు నడుచుకుంటూ వచ్చాడు. ఆయన చుట్టూ ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు ముందు అగ్ని కూడా తలవంచింది. సిద్ధుడు దేవదత్తుడిని చూసి, ఏమైంది దేవదత్తా? నీ సామ్రాజ్యం నిన్ను కాపాడలేదా? నీ సైన్యమేమైంది? నీ 100 గదుల వైభవం ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించాడు. దేవదత్తుడు సిద్ధుడి పాదాలమీద పడి, మహాత్మా, నన్ను క్షమించండి. నేను సంపద అనే మత్తులో మునిగిపోయి అసలైన జీవితాన్ని మర్చిపోయాను. ఇప్పుడు నాకు అర్థమైంది. మనిషికి కావలసింది బంగారం కాదు, ప్రశాంతత. నేను చేసిన తప్పుకు ఈ మరణమే సరైన శిక్ష. కాని నా భార్యాపిల్లలు ఎక్కడున్నారో నాకు ఒక్కసారి చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. సిద్ధుడు కరుణతో, నీ పశ్చాత్తాపమే నిన్ను కాపాడింది దేవదత్త. నీ భార్య సుమతి, నీ కుమారుడు సురక్షితంగా కోట బయట ఉన్నారు. వారు నీకోసం ఆ దేవుడిని వేడుకుంటున్నారు. వారి పుణ్యమే ఇప్పుడు నిన్ను కాపాడబోతోంది అని చెప్పి తన చేతిలోని కమండలం నుండి కొద్దిగా నీటిని దేవదత్తుడిపై చల్లాడు. మిత్రులారా, మనిషి తప్పు చేయడం సహజం. కాని ఆ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడటం దేవత్వంతో సమానం. దేవదత్తుడి జీవితం మనకు ఒక హెచ్చరిక. ఈ గొప్ప సందేశాన్ని ఇతరులకు చేరవేయడానికి మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సిద్ధుడు తన మంత్రశక్తితో దేవదత్తుడిని
ఆ మంటల నుండి బయటకు తీసుకువచ్చాడు. మరుసటి రోజు సూర్యోదయం అయ్యేసరికి ఆ భయంకరమైన బంగారు కోట పూర్తిగా బూడిద అయిపోయింది. దేవదత్తుడు కట్టుబట్టలతో కోట బయట నిలబడి ఉన్నాడు. దూరం నుండి సుమతి, ఆమె కుమారుడు పరుగెత్తుకుంటూ వచ్చారు. దేవదత్తుడు వారిని చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు. తన కొడుకును గుండెలకు హత్తుకున్నాడు. నన్ను క్షమించమ్మా సుమతి, నేను మీకంటే సంపదనే మిన్నగా భావించాను. కాని ఆ సంపద నన్ను ఒంటరిని చేసింది. ఈరోజు నా దగ్గర ఏమీ లేదు, కాని నేను ప్రపంచంలోనే అత్యంత సుఖీగా ఉన్నాను. ఎందుకంటే మీరు నా పక్కన ఉన్నారు అన్నాడు. అక్కడే నిలబడిన సిద్ధుడు ఇలా ప్రవచించాడు: దేవదత్తా, ఈ లోకంలో ప్రతిదీ తాత్కాలికం. నువ్వు సంపాదించిన బంగారం కరిగిపోయింది, కాని నీలోని మంచితనం మళ్లీ చిగురించింది. నిజమైన సంపద నీ గదిలో లేదు, నీ గుండెల్లో ఉంది. భగవంతుడు నీకు తెలివితేటలు ఇచ్చింది లోకాన్ని ఉద్ధరించడానికి, నిన్ను నువ్వు బంధించుకోవడానికి కాదు. వెళ్ళి మళ్లీ సామాన్య మనిషిలా జీవించు. ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఆ భయంకరమైన అగ్నిప్రమాదం తర్వాత దేవదత్తుడు ఒకప్పటి కోటీశ్వరుడు కాదు. అతని దగ్గర ఇప్పుడు ఆడంబరాలు లేవు, 100 మంది సేవకులు లేరు, బంగారు గోడల మధ్య బందీ కాలేడు. అతని దగ్గర మిగిలిందల్లా ఒక పాత చిన్న ఇల్లు, కష్టాల్లో తోడు నిలిచిన భార్యాబిడ్డలు, మరియు తన అనుభవాల నుండి పుట్టిన అపారమైన వివేకం. మొదట్లో గ్రామ ప్రజలు అతన్ని చూసి రకరకాలుగా మాట్లాడుకున్నారు. చూశారా, అంత ధనం ఏమైంది? అహంకారంతో విర్రవీగితే దేవుడు ఇలాగే చేస్తాడు అని కొందరు ఎగతాళి చేశారు. మరికొందరు అతని దుస్థితిని చూసి జాలిపడ్డారు. కాని దేవదత్తుడు ఈ మాటలకు కుంగిపోలేదు. అతను ప్రతిరోజూ ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేసి మళ్లీ ఆ పరమేశ్వరుడి పాదాల చెంత కూర్చోవడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు అతను దేవుడిని, నాకు బంగారం ఇవ్వు అని అడిగేవాడు. కానిప్పుడు, దేవా, నాకు నిశ్చలమైన మనసును ప్రసాదించు. నేను చేసిన తప్పుల నుండి ఇతరులు పాఠాలు నేర్చుకునేలా నాకు శక్తినివ్వు అని ప్రార్థించేవాడు. అతని ముఖంలో మళ్లీ ఆ పాత తేజస్సు, ఒకప్పటి ప్రశాంతత తిరిగి రావడం మొదలైంది. దేవదత్తుడు తన సిద్ధుడి విద్యను మళ్లీ ఎప్పుడూ ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే శ్రమ లేకుండా వచ్చే సంపద మనిషిని సోమరిని చేస్తుందని, అది అతని విచక్షణను హరిస్తుందని అతను గ్రహించాడు. అతను తన ఇంటి వెనుక ఉన్న చిన్న పొలాన్ని సాగు చేయడం మొదలుపెట్టాడు. తన చేతులతో మట్టిని తవ్వి విత్తనాలు నాటి నీరు పోస్తున్నప్పుడు అతనికి ఒక వింతైన సంతోషం కలిగింది. ఒకప్పుడు లక్షల బంగారు నాణేలు లెక్కపెడుతున్నప్పుడు కూడా రాని ఆత్మతృప్తి ఇప్పుడు తన పొలంలో మొలకెత్తిన చిన్న ఆకును చూస్తే కలిగింది. ఆ పచ్చదనం అతని కళ్లకు శాంతిని ఇచ్చింది. సుమతి కూడా అతనికి తోడుగా ఉండేది. వారు పండించిన పంటను సంతలో అమ్మి వచ్చిన కొద్దిపాటి ధనంతో ఎంతో సంతోషంగా గడిపేవారు. దేవదత్తుడు ఇప్పుడు తన కొడుకును భుజాన వేసుకుని ఓరంతా తిరిగేవాడు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఆ అనుబంధం, ఆత్మీయత 100 బంగారు కోటల కంటే విలువైనదని అతనికి ప్రతిక్షణం గుర్తిస్తూ ఉండేవాడు. మిత్రులారా, కష్టపడి సంపాదించే ₹1 ఉండే గర్వం అయాచితంగా వచ్చే లక్షల రూపాయల్లో ఉండదు. దేవదత్తుడి ఈ మార్పు మనందరికీ ఒక పాఠం. ఈ గొప్ప విషయాన్ని ఇతరులతో పంచుకోవడానికి మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక చింతనల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవదత్తుడి మార్పును చూసి ఊరి ప్రజల ఆలోచన విధానం కూడా మారింది. అతని వద్ద కేవలం ధనం మాత్రమే కాదు, ధర్మాన్ని బోధించే అనుభవం కూడా ఉందని వారు గుర్తించారు. క్రమంగా ఊరిలోని యువకులు, పండితులు అతని వద్దకు రావడం ప్రారంభించారు. అతను తన ఇంటి ముందు ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని అందరికీ ప్రవచనాలు చెప్పేవాడు. అతను ఇలా బోధించేవాడు: పిల్లలారా, ఆశ ఉండటం తప్పు కాదు, కాని అది అత్యాశగా మారినప్పుడు అది మనల్ని దహించివేసే అగ్ని అవుతుంది. మనిషి తన అవసరాలను తీర్చుకోవడానికి సంపాదించాలి, కాని ఆ సంపాదనే జీవితం కాకూడదు. మనం సంపాదించే సంపద మనల్ని రక్షించాలి, కాని అది మనల్ని పంజరంలో బంధించకూడదు. అతను దైవ భక్తి గురించి కూడా ఇలా చెప్పేవాడు: దేవుడు మన కోరికలను తీర్చే యంత్రం కాదు, ఆయన మన కష్టాల్లో తోడుండే శక్తి. మనం సత్య మార్గంలో నడిస్తే ఆ భగవంతుడు
మనకు ఏమి కావాలో అడగకముందే ప్రసాదిస్తాడు. అహంకారాన్ని వదిలి వినయాన్ని అలవర్చుకోవడమే అసలైన పూజ. దేవదత్తుడు ఇలా ధర్మ ప్రచారం చేస్తున్న ఒకరోజు ఆ సిద్ధుడు మళ్లీ సామాన్య వ్యక్తి రూపంలో అక్కడికి వచ్చాడు. దేవదత్తుడు ఆయన్ని గుర్తుపట్టి పాదాలమీద పడ్డాడు. సిద్ధుడు దేవదత్తుడిని లేపి, దేవదత్తా, ఈరోజు నువ్వు నిజమైన బంగారాన్ని కనుగొన్నావు. నీ ప్రవచనాలు, నీ వివేకం, నీ పశ్చాత్తాపం, ఇవే అసలైన ఐశ్వర్యం. నీ బంగారు కోట బూడిద అయి ఉండవచ్చు, కాని నీ చుట్టూ ఉన్న ప్రజల హృదయాల్లో నువ్వు ఒక శాశ్వతమైన రాజ్యాన్ని నిర్మించుకున్నావు. ఇప్పుడు నువ్వు నా శిష్యుడివి మాత్రమే కాదు, ఒక గొప్ప గురువు అని ఆశీర్వదించాడు. సిద్ధుడు వెళ్తూ ఇలా అన్నాడు, గుర్తుంచుకో, ఎప్పుడైనా మళ్ళీ నీ మనసు చలిస్తే ఆ మంటల రాత్రిని ఒక్కసారి గుర్తుచేసుకో. అహంకారం తల పైకెత్తినప్పుడు నీ భార్య కళ్లలోని కన్నీళ్లను స్మరించుకో. ఈ ధర్మమే నిన్ను చిరస్థాయిగా నిలబెడుతుంది. దేవదత్తుడు తన జీవితాన్ని ధర్మ ప్రచారానికి అంకితం చేసిన తర్వాత అతని కీర్తి మహర్షుల స్థాయికి చేరింది. అయితే అతని మనసులో ఒక చిన్న ప్రశ్న ఎప్పుడూ మెదులుతూనే ఉండేది. ఆ సిద్ధుడు అతనికి ఆ విద్యను ఎందుకు ఇచ్చాడు? ఒకవేళ ఆ విద్యను ఇవ్వకపోతే తన భార్యాబిడ్డలకు ఆ నరకయాతన తప్పేది కదా? అహంకారం అనే నిప్పు అతనికి అంటుకునేదే కాదు కదా? ఒకరోజు సాయంత్రం నదీ ఒడ్డున దేవదత్తుడు ఒంటరిగా కూర్చుని ఉండగా ఆ సిద్ధుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. దేవదత్తుడు ఆయన్ని చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, నా మనసులోని సందేహాన్ని తీర్చండి. నన్ను ఇంతటి పరీక్షకు ఎందుకు గురిచేశారు? ఆ విద్యను ఇచ్చి నాలో అత్యాశ పుట్టేలా ఎందుకు చేశారు? అని అడిగాడు. సిద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నాయనా దేవదత్తా, బంగారం మురికిగా ఉన్నప్పుడు దాన్ని శుద్ధి చేయడానికి అగ్నిలో వేస్తారు. మనిషి మనసు కూడా అలాగే ఉంటుంది. నీలో అపరమైన మేధస్సు ఉంది, కాని దానితో పాటు పేదరికం పట్ల ద్వేషం అనే ఒక బలహీనత కూడా ఉంది. నీలో ఉన్న ఆ బలహీనతను బయటకు తీసి దాన్ని నీ అనుభవం ద్వారానే దహించివేయాలని నేను ఆ విద్యను ఇచ్చాను. ఒకవేళ నేను నీకు ఆ విద్యను ఇవ్వకపోయి ఉంటే నువ్వు ఎప్పటికీ పేదవాడిగానే మిగిలిపోయేవాడివి. కాని నీ మనసులో నా దగ్గర ధనముంటే నేను ఏదైనా చేసేవాడిని అనే అహంకారం సుప్తచేతనావస్థలో దాగి ఉండేది. అది నీ తర్వాతి జన్మలకు కూడా అంటుకునేది. ఇప్పుడు ఆ అహంకారం పూర్తిగా కాలిపోయింది. నువ్వు ఇప్పుడు అసలైన స్వర్ణానివి. దేవదత్తుడు ఆ మాటలకు విస్తుపోయాడు. అంటే నా కోట కాలిపోవడం కూడా మీ ప్రణాళికేనా అని అడిగాడు. సిద్ధుడు గంభీరంగా ఇలా ప్రవచించాడు, దేవదత్తా, ఈ విశ్వంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. భగవంతుడు మనకు కష్టాలను ఇస్తాడు అంటే అవి మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని సరిదిద్దడానికి. ఆ అగ్ని ప్రమాదం నీ సంపదను కాల్చేసింది, కాని నీ ఆత్మను మేల్కొల్పింది. ఏ దేవుడైతే నీకు ఆ విద్యను ఇచ్చాడో ఆ దేవుడే నీకు ఆపదలో ధైర్యాన్ని ఇచ్చాడు. మన కోరికలు తీరినప్పుడు మనం భగవంతుడిని మర్చిపోతాము, కాని కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తాము. ఆ రాత్రి నువ్వు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో అది నీ 100 ఏళ్ల తపస్సు కంటే గొప్పది. మిత్రులారా, మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా ఒక రకమైన దీవెనలే అని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ కష్టాలే మనలోని అసలైన శక్తిని బయటకు తీస్తాయి. ఈ గొప్ప సత్యాన్ని అందరికీ తెలియజేయడానికి మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దేవదత్తుడు సిద్ధుడి మాటల నుండి ఒక గొప్ప విషయాన్ని గ్రహించాడు. సంతోషం అనేది వస్తువులలో ఉండదు, అది మన దృష్టిలో ఉంటుంది. ఒకప్పుడు అతను బంగారు పరుపు మీద పడుకున్నా నిద్ర పట్టక తపించేవాడు. కాని ఇప్పుడు ఒక చిన్న చాప మీద పడుకున్నా క్షణాల్లోగాగా నిద్రపడుతోంది. దీనికి కారణం మనసులో భయం లేకపోవడం. దొంగలు వస్తారు అనే భయం లేదు, ఎవరో నన్ను మోసం చేస్తారు అనే అనుమానం లేదు. ఎందుకంటే అతని దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదు, పంచుకోవడానికి జ్ఞానం తప్ప. ఏ వ్యక్తి అయితే పంచుకోవడానికి సిద్ధంగా ఉంటాడో అతనికి ఈ లోకంలో శత్రువులే ఉండరు. అందరూ మిత్రులయ్యే ఆ స్థితియే మోక్షం అని దేవదత్తుడు ప్రబోధించాడు. అతను తన భార్య సుమతితో ఒకనాడు ఇలా అన్నాడు, సుమతి, ఆనాడు నేను ఆ 100 తాళం చెవులను నా ప్రాణంగా భావించాను.
కాని నిజానికి ఆ తాళం చెవులే నా గొలుసులు. ఏ రోజైతే ఆ తాళం చెవులు మంటల్లో కరిగిపోయాయో ఆ రోజే నేను స్వేచ్ఛా జీవిని అయ్యాను. ఈరోజు ఈ ప్రకృతి, ఈ గాలి, ఈ నీరు అన్నీ నావే అనిపిస్తోంది. కాలచక్రం వేగంగా తిరిగింది. దేవదత్తుడు ఇప్పుడు నిండు వృద్ధుడు. అతని జుట్టు మంచులా తెల్లబడింది. ముఖంపై ముడతలు అతను దాటివచ్చిన కష్టాలను, పొందిన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఒకప్పుడు గర్వంతో విర్రవీగిన ఆ కళ్లలో ఇప్పుడు సముద్రమంతటి ప్రశాంతత నెలకొంది. తన జీవితాంతం ధర్మ ప్రచారానికే అంకితం చేసిన దేవదత్తుడు ఇప్పుడు ఒక కుటీరంలో నివసిస్తున్నాడు. ఆ కుటీరం చుట్టూ వేల సంఖ్యలో శిష్యులు, ప్రజలు ఎప్పుడూ వేచి ఉండేవారు. అతని కుమారుడు ఇప్పుడు ఒక వివేకవంతుడైన యువకుడిగా ఎదిగాడు. తన తండ్రి రాజభవనంలో ఉన్నప్పుడు పొందని గౌరవాన్ని ఈ చిన్న కుటీరంలో పొందుతున్నాడని అతను గమనించాడు. ఒకనాడు దేవదత్తుడు తన కుమారుడిని పిలిచి ఇలా అన్నాడు, నాయనా, నా జీవిత ప్రయాణం ముగింపుకు చేరుకుంది. నేను నీకు ఇచ్చే ఆస్తి బంగారం కాదు, అది నాశనమైపోతుంది. నేను నీకు ఇచ్చే ఆస్తి సత్యం. మనిషి తన జీవితంలో దేనిని వెతుకుతున్నాడో అది తన లోపలే ఉందని మర్చిపోయి బయట వెతికితే దొరికేది కేవలం భ్రమ మాత్రమే. దేవదత్తుడు తన శిష్యులకు చివరిసారిగా ఒక గొప్ప ప్రవచనాన్ని అందించాడు. ఆ ప్రవచనమే వివేక శిఖరం. అతను ఇలా అన్నాడు, భగవంతుడు మనకు జన్మను ఇచ్చాడు. దాన్ని సార్థకం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం సంపాదించే ధనం మన ప్రాణాలను కాపాడలేదు. కాని మనం చేసే పుణ్యం మన ఆత్మను శాంతింపజేస్తుంది. ఆశ అనేది ఒక అగ్ని లాంటిది. అది మనల్ని వెలిగించవచ్చు లేదా దహించివేయవచ్చు. మన నియంత్రణలో ఉన్న ఆశ దీపం లాంటిది. నియంత్రణ లేని ఆశ దావానలం లాంటిది. మిత్రులారా, జీవితమంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, 10 మందికి ఉపయోగపడేలా బ్రతకడం. దేవదత్తుడి ఈ మాటలు మీ హృదయానికి హత్తుకున్నట్లయితే ఇప్పుడే మా వీడియోను లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక పవిత్రమైన ఏకాదశి రోజున దేవదత్తుడు తను ఇక శరీరాన్ని వదిలేబోతున్నానని ప్రకటించాడు. అతని ముఖంలో మరణం పట్ల భయం లేదు. ఒక యాత్రికుడు తన స్వగ్రామానికి వెళ్తున్నప్పుడు ఉండే ఆనందం ఉంది. ఊరి ప్రజలందరూ ఏడుస్తూ అతని కుటీరం వద్దకు చేరారు. దేవదత్తుడు నవ్వుతూ, ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఒక పంజరం నుండి బయటకు వెళ్తున్నాను. ఈ శరీరం ఒక పంజరం, నా ఆత్మ ఒక పక్షి. ఆనాడు సిద్ధుడు నన్ను బంగారు పంజరం నుండి కాపాడాడు. ఈరోజు ప్రకృతి నన్ను ఈ భౌతిక పంజరం నుండి విముక్తి చేస్తోంది. ఇది పండుగ చేసుకోవాల్సిన సమయం అన్నాడు. అతను గంగాజలాన్ని సేవిస్తూ, తన ఇష్టదైవమైన ఆ పరమశివుడిని ధ్యానిస్తూ ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. ఏ క్షణంలోనైతే అతను శ్వాస వదిలాడో ఆ క్షణంలో కుటీరం అంతా ఒక దివ్యమైన సుగంధంతో నిండిపోయింది. ఆకాశం నుండి పూలవాన కురిసినట్లుగా ప్రజలకు అనిపించింది. ఒకప్పటి బంగారు దేవదత్తుడు ఇప్పుడు మహాత్మా దేవదత్తుడు అయ్యాడు. మిత్రులారా, అత్యాశ అనే బంగారు పంజరం కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పరమార్థం ఒక్కటే. మన దగ్గర ఎంత ఉంది అన్నది ముఖ్యం కాదు, మన దగ్గర ఉన్నదానితో మనం ఎంత సంతృప్తిగా ఉన్నాం అన్నదే ముఖ్యం. దేవుడు మనకు ఇచ్చే ప్రతి అవకాశాన్ని వివేకంతో ఉపయోగిద్దాం. అహంకారాన్ని వదిలి ప్రేమను పంచుదాం. ఈ సుదీర్ఘమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మళ్ళీ చెబుతున్నాను, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.